హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. రాగి సంగటి అనేది పూర్వకాలంలో చాలా బాగా తింటునే వాళ్ళండి. అందువల్ల అప్పటి వాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు. ఇప్పట్లో రాగి సంగటి అంటే వారానికి కాదు కదా, మంత్లీ వన్ టైం కూడా ఎవరు చేసుకోవట్లేదు. ఓసారి 1 వీక్ ఓసారి పిల్లలకు కూడా పెడుతూ ఉండండి. పిల్లలకు కూడా చాలా బలము రాగి సంగటి అనేది. నేనైతే ఇందులోకి చికెన్ చేసుకున్నానండి. రాగి సంగటిలోకి ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసేద్దాము. దీనికైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. నేను రేషన్ బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగేసాను. రెండు మూడు సార్లు కడిగేసి బాగా ఒక అర్ధగంట సేపు బియ్యాన్ని అయితే నానబెట్టేసుకున్నాను. బియ్యం బాగా నానడం వల్ల తొందరగా అవుతుంది, సంగటి కూడా బాగుంటుందండి. మూత పెట్టేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టేసుకోండి. మూత తీసి చూసేద్దాము. 1/2 అవర్ తర్వాత చూడండి, బియ్యం అయితే బాగా నానిపోయాయి కదా. ఇప్పుడైతే గ్యాస్ ముట్టించేసుకొని ఇదైతే గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. గ్యాస్ మీద పెట్టేసి ఇందులో ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే సంగటి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి మనము ఆల్రెడీ కర్రీస్లలో వేసేసుకుంటాం కదా, కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఉప్పు తక్కువగా వేసుకోండి, లేదంటే కర్రీలోకి ఎక్కువైపోతుంది. మూత పెట్టేసుకోండి. బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసేసి పక్కకు పెట్టేసుకొని ఓసారి కలుపుకునేసేయండి. చూడండి, ఇలా కలుపుకొని ఉడకలేదు కదా మనకైతే. ఇదైతే ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పటి నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగు మాడకోకుండా బాగా ఉడుకుతుందండి. మనకు అడుగు మాడిపోతే మళ్ళీ మాడు వాసన వచ్చేస్తుంది సంగటి. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. వాటర్ అంతా పీల్చేసుకుంటుంది ఉడికేసరికి. ఇలా వాటర్ మొత్తం పీల్చేసుకున్న తర్వాత ఒక కప్పు నిండా రాగి పిండి తీసుకోండి. రాగి పిండి తీసుకొని అందులో వేసేసుకోవాలి. చూడండి, ఇదైతే బాగా ఎసురు మొత్తాన్ని పీల్చేసుకుంది కదా. ఇప్పుడైతే రాగి పిండి వేసేద్దాం. ఒక కప్పు నిండా తీసుకొని జల్లించుకున్నానండి నేను రాగి పిండిని. కప్పు నిండా వేసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు అలాగే మగ్గనిద్దాము. చూడండి, పిండి అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కలుపుకునేద్దాము. చూడండి, ఇలా కలిపేసుకోండి. గరిటె తీసుకొని మొత్తం బాగా కలుపుకునేసేయండి. బాగా మిక్స్ అయిపోయింది కదా పిండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు మళ్ళీ లో ఫ్లేమ్లోనే మగ్గ పెట్టుకుందాము. అంటే పిండి స్మెల్ రాకుండా ఉంటుంది. చూడండి, తీసి చూస్తున్నాను. ఇప్పుడైతే సంగటి రెడీ అయిపోయింది కదా. దీన్ని అయితే ముద్దలు చేసేసు ఒకటి చిన్నది గుంత గిన్నె లాంటిది ఒకటి తీసుకొని అందులో వేసుకుంటున్నాను. ఒక 2 గంటల సంగటిని వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుతున్నాను. చూడండి, నాకైతే చేతితో చేయడం రాదు, అందుకే గిన్నెతో చేశాను నేను. చూడండి, మనకు కావాల్సిన రౌండ్గా వచ్చేసింది కదా ముద్ద. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అలాగే ఇంకొకటి కూడా అలాగే చేసుకుందాము. మళ్ళీ అందులో పిండి అది వేసుకొని సంగటి దాన్ని అలా రౌండ్గా తిప్పడం వల్ల రౌండ్గా వస్తుందండి. బాగా చూడండి, రౌండ్గా వస్తుంది కదా. మళ్ళీ ఇది సరిగా రాలేదు కదా, ఇంకొకసారి తిప్పుదాం. అలాగే చూడండి, బాగా రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే తీసేసి ప్లేట్లో వేసేద్దాం దాన్ని కూడా. చూడండి, రాగి సంగటి ముద్దలు చేసుకోవడం రాని వాళ్ళు ఇలా చేసేసుకోండి. నాకైతే రాదని చెప్పేసి నేను అలాగే చేసుకున్నాను. రెంటిని ప్లేట్లో వేసేసుకొని ఇందులోకి అయితే చికెన్ కర్రీ చేశానండి నేను. చికెన్ వేసుకొని తింటారని చెప్పేసి చికెన్ కర్రీ చేశాను. చూడండి, రాగి సంగటి చికెన్ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ పిల్లలకు అందరికీ వీక్లీ 1 టైం పెట్టండి. పిల్లలకు చాలా బలం, చాలా మంచిది హెల్త్కి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.